అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం నిరుద్యోగానికి సంబంధించి పూర్తి స్థాయి అంశాలను మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం నిరుద్యోగంలో ఎన్ని రకాల నిరుద్యోగిత రకాలు ఉన్నాయో మనం లాస్ట్ క్లాసులో తెలుసుకున్నాం. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో కానీ నిరుద్యోగం అనేది అనేక రకాలుగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగిత రకాలు ఏ విధంగా ఉన్నాయో మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఐచ్ఛిక నిరుద్యోగం, వ్యవస్థాపూర్వక నిరుద్యోగం, కాలిక నిరుద్యోగం, సంగృష్ట నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం, చక్రీయ నిరుద్యోగం, అనైచ్ఛిక నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత, సాంకేతిక నిరుద్యోగం, విద్యావంతుల నిరుద్యోగం, పట్టణ నిరుద్యోగం, ఇలా రకరకాల నిరుద్యోగిత రకాలను మనం గమనించాం. ఈరోజు క్లాసులో మనం ఒక్కొక్క నిరుద్యోగిత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, లెట్స్ బిగిన్ ది క్లాస్. రైట్, మరి నిరుద్యోగిత రకాలలో మొదటిది ఐచ్ఛిక నిరుద్యోగం. ఎస్, ఐచ్ఛిక నిరుద్యోగం. ఐచ్ఛిక నిరుద్యోగాన్ని మరొక పేరుతో స్వతంత్ర నిరుద్యోగం అని, దీనినే స్వచ్ఛంద నిరుద్యోగం అని, స్వచ్ఛంద, దీనినే ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అని కూడా పిలుస్తారు. ఎస్, మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇంగ్లీష్లో దీనిని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ గా పిలుస్తారు. ఎస్, మనం ఐచ్ఛిక నిరుద్యోగం గురించి తెలుసుకుంటున్నాం. ఐచ్ఛిక నిరుద్యోగాన్ని స్వతంత్ర నిరుద్యోగం అని, స్వచ్ఛంద నిరుద్యోగం అని, ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అని, దీనినే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా పిలవటం జరుగుతుంది. మరొకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఐచ్ఛిక నిరుద్యోగం, ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలుస్తారు. మిత్రులారా, మరొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలుస్తారు. ఎస్, ముఖ్యంగా ఇవాళ మనం గమనించి చూస్తే ఒక వ్యక్తి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుండు, డిఎస్పి కావాలనుకుండు, అతనికి హోంగార్డ్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అతడు ఏమనుకుంటుండు? నేను గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించి డిఎస్పి కావాలనుకుంటున్నా, నేనేంటి హోంగార్డ్ ఉద్యోగం చేయటం ఏందని చెప్పి ఆ ఉద్యోగానికి వెళ్లకుండా నిరుద్యోగాన్ని అనుభవించడం జరుగుతుంది. ఇప్పుడు వారిని మనం ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలవాలి. ఇక ఒక వ్యక్తి యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తుండు, ప్రొఫెసర్ కావాలనుకుండు, అతనికి అటెండర్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు అతడు అటెండర్ ఉద్యోగం నేను చేయటం ఏందని చెప్పి అటెండర్ ఉద్యోగానికి వెళ్లకుండా నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలవటం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలుస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ రకమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఎలా అంటే వేతన రహిత సెలవులలో, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేతన రహిత సెలవులలో అనుభవించేటటువంటి నిరుద్యోగాన్ని ఐచ్ఛిక నిరుద్యోగంగా పిలుస్తారు. కాబట్టి ఐచ్ఛిక నిరుద్యోగం ఎలా ఏర్పడుతుందో మనం తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా ఐచ్ఛిక నిరుద్యోగాన్ని సమాజంలో ఎవరు ఎక్కువగా అనుభవిస్తారు? ఒకసారి మనం గమనించి చూస్తే అధిక విద్యావంతులు. ఎస్, హైయెస్ట్ ఎడ్యుకేటర్స్, అధిక విద్యావంతులు. ఎస్, మీరు ఒకసారి గమనించండి, అధిక విద్యావంతులు, బాగా చదివినటువంటి వ్యక్తులకు చిన్న చిన్న ఉద్యోగాలు వస్తే చెయ్యరు, వాళ్ళ నిరుద్యోగానికే ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి ఈ రకమైన ఐచ్ఛిక నిరుద్యోగాన్ని అనుభవించే వారిలో ఎవరున్నారు అన్నప్పుడు అధిక విద్యావంతులు ఉంటారు. ఇక రెండో వారు అధిక ధనవంతులు. ఎస్,
మీరు గమనించండి, అధిక ధనవంతులు కూడా సాధారణంగా ఈ నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. మీరు గమనించండి, ఉన్నత ఆస్తులు కలిగి, బలమైనటువంటి ఆస్తులు కలిగి, స్థిరాస్తులు కలిగినటువంటి ధనవంతులు, రిచ్ కిడ్స్ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తే వారు చేయరు. కాబట్టి అధిక ధనవంతులు కూడా సాధారణంగా ఈ రకమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఎస్, ఐచ్ఛిక నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు గ్రూప్ 4కి అప్లై చేస్తాడా? ముఖేష్ అంబానీ కొడుకు విఆర్ఓ ఉద్యోగం వస్తే చేస్తాడా? చెయ్యడు. కాబట్టి అధిక ధనవంతులు చిన్న చిన్న ఉద్యోగాలు వస్తే చెయ్యరు. కాబట్టి వారు అనుభవించేటటువంటి నిరుద్యోగాన్ని ఐచ్ఛిక నిరుద్యోగంగా పిలుస్తారు. ఇక ఈ కేటగిరీ కిందికి వచ్చే మూడో గొప్ప వ్యక్తులు ఎవరు సార్ అంటే సోమరులు. ఎస్, సోమరులు. ఎస్, మనం మాట్లాడుకున్నాం లేజీ పీపుల్, సోమరులు. ఇండియాలో ఇంటికి ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ముఖ్యంగా సోమరులు కూడా పని చేయకుండా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు. కాబట్టి సోమరులు కూడా సాధారణంగా ఈ రకమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఎస్, ఐచ్ఛిక నిరుద్యోగాన్ని అనుభవించటం జరుగుతుంది. ఇక నాలుగో వ్యక్తులను మనం గమనించి చూస్తే బిచ్చగాళ్ళు. ఎస్, బెగ్గర్స్. మీరు వింటుంది కరెక్టే. ఎస్, ఐచ్ఛిక నిరుద్యోగాన్ని అనుభవించేవారు ముఖ్యంగా ప్రధానంగా అధిక విద్యావంతులు, అధిక ధనవంతులు, సోమరులు, బిచ్చగాళ్ళు. ఇక బిచ్చగాళ్ళు కూడా ఈ రకమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. బిచ్చగాళ్ళు కూడా మీరు గమనించండి, కాళ్ళు చేతులు అన్ని బాగున్నా కూడా వాళ్ళు పని చేయటానికి ఇష్టపడరు, అడుక్కోవటానికి మాత్రమే ఇష్టపడతారు. కాబట్టి ఐచ్ఛిక నిరుద్యోగం అనుభవించే వారిలో బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు. ఈ నలుగురు అనుభవించేటటువంటి నిరుద్యోగాన్ని ఐచ్ఛిక నిరుద్యోగంగా పిలుస్తారు. క్వశ్చన్ వస్తుంది ఒక్కోసారి, ఐచ్ఛిక నిరుద్యోగాన్ని వీరు అనుభవిస్తారు. ఆప్షన్ ఏ అధిక విద్యావంతులు, ఆప్షన్ బి అధిక ధనవంతులు, ఆప్షన్ సి సోమరులు, ఆప్షన్ డి బిచ్చగాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంది అని మనం ఒకసారి గమనిస్తే కింద మళ్ళీ మీకు 4 ఆప్షన్లు కనపడతాయి. ఆప్షన్ ఏ ఏబిసిలు వాస్తవాలు, ఆప్షన్ బి ఏబిసిడిలు వాస్తవాలు, ఆప్షన్ సి ఏబిలు వాస్తవాలు, ఆప్షన్ డి ఏది కాదు అని ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆన్సరు అన్ని కరెక్టే. మీరు గమనించండి, ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటివే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రశ్నలన్నీ కూడా అట్లనే ఉన్నాయి. మీరు గమనిస్తూనే ఉన్నారు, ప్రస్తుత టీజీపీఎస్సీ ప్యాటర్న్ మొత్తం కూడా ఇటువంటి ప్రశ్నల్ని ఎక్కువగా అడుగుతుంది. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. రైట్, ఇక మనం రెండో నిరుద్యోగాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. వ్యవస్థాపూర్వక నిరుద్యోగానికే మరొక పేరు దీర్ఘకాలిక నిరుద్యోగం. దీనికే మరొక పేరు బహిర్గత నిరుద్యోగం. దీనికే మరొక పేరు ప్రత్యక్ష నిరుద్యోగం. ప్రత్యక్ష నిరుద్యోగం. ఎస్, మనం గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యవస్థాపూర్వక నిరుద్యోగం, దీనికే మరొక పేరు దీర్ఘకాలిక నిరుద్యోగం, దీనికే మరొక పేరు బహిర్గత నిరుద్యోగం, దీనికే మరొక పేరు ప్రత్యక్ష నిరుద్యోగం, దీనికే మరొక పేరు శాశ్వత నిరుద్యోగంగా కూడా పిలుస్తారు. ఎస్, మనం పూర్తి స్థాయిలో దీని గురించి తెలుసుకుందాం. వ్యవస్థాపూర్వక నిరుద్యోగాన్ని ఆంగ్లంలో ఇన్స్టిట్యూషనల్ అన్ఎంప్లాయ్మెంట్ గా పిలుస్తారు. ఎస్, మరి ముఖ్యంగా వ్యవస్థాపూర్వక నిరుద్యోగాన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ముఖ్యంగా ఎలా ఏర్పడుతుంది అని గమనిస్తే, దేశంలో జనాభా వలన, జనాభా పెరుగుదల వలన, జనాభా విస్ఫోటనం వలన, జనాభా విజృంభణ వలన ఏర్పడే నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. మరొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. దేశంలో జనాభా వలన, జనాభా పెరుగుదల వలన, జనాభా విస్ఫోటనం వలన, జనాభా విజృంభణ వలన ఏర్పడే నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. ముఖ్యంగా వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అనేది ఏ కారణం వల్ల ఏర్పడుతుంది అని అంటే జనాభా వల్ల ఏర్పడుతుంది. జనాభా పెరిగిపోతూ ఉంటే మన వ్యవస్థలో క్రమంగా ఒక నిరుద్యోగిత కనిపిస్తుంది. అదే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. ఎస్, మనం ఒకసారి
ముఖ్యంగా 1951కి వెళ్దాం. 1951లో జాతీయ ఆదాయము తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. మనం 1981కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయము తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. మనం 1991కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయము తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. 2001కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయము తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. 2021కి వద్దాం. భారత్లో జాతీయ ఆదాయము తక్కువ, తలసరి ఆదాయము తక్కువ, పేదరికం ఉంది, నిరుద్యోగము ఉంది. మన వ్యవస్థలోనే నిరుద్యోగం ఉంది. అందుకే దానికి ఏమని పేరు వచ్చిందంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. ఇది సుమారుగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఒక దీర్ఘకాలిక సమస్యగా కొనసాగుతుంది. అందుకే ఇది దీర్ఘకాలిక నిరుద్యోగంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది అందరికీ కనపడుతుంది కాబట్టి బహిర్గత నిరుద్యోగం అని, ఇది అందరూ ఎక్కువ మంది అనుభవిస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష నిరుద్యోగం అని, ఇది ఒక శాశ్వత సమస్యగా కొనసాగుతుంది కాబట్టి శాశ్వత నిరుద్యోగంగా దీన్ని పిలవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి భారత్లో గత 75 సంవత్సరాలలో స్వాతంత్రం నాటి నుండి నేటి వరకు గమనించిన జనాభా పెరిగినంత వేగంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వలన ఈ వ్యవస్థలో ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. మరి భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు ఎప్పుడు వచ్చాయి? 1872లో వచ్చాయి. ఆ 1872లో బ్రిటిష్ వైస్రాయ్గా లార్డ్ మేయో ఉన్నాడు. ఇక భారత్లో ప్రస్తుతం జనాభాని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తూ ఉన్నారు. మరి భారత్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించే విధానం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1881లో ప్రారంభమైంది. భారత్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించే విధానం 1881 నుండి ప్రారంభమైంది. నేటి వరకు కూడా 2021 వరకు కూడా భారతదేశంలో ఎవ్రీ 10 years కోసారి జనాభాని లెక్కిస్తూ వస్తున్నారు. భారతదేశంలో జనాభాని NSSO ప్రతి 10 ఏళ్లకోసారి అధికారికంగా లెక్కిస్తుంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం దీని పేరుని ఇటీవల కాలంలో NSOగా మార్చడం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనాభాను లెక్కించే విధానం 1881లో ప్రారంభమైంది. నాటి నుండి నేటి వరకు ప్రతి 10 ఏళ్లకోసారి జనాభాను లెక్కిస్తూ వస్తున్నారు. భారతదేశంలో 2021 జనాభా లెక్కలు 16వ లెక్కలుగా చెప్పొచ్చు. ఎస్, 16th పాపులేషన్ సెన్సస్గా వాటిని మనం చెప్పొచ్చు. కాబట్టి భారతదేశంలో గతంతో పోలిస్తే జనాభా అనేటటువంటిది సుమారుగా 100 కోట్లు దాటింది. భారతదేశంలో సుమారుగా 140 కోట్లకు జనాభా పెరిగింది. కాబట్టి గత అంచనాలతో పోల్చినప్పుడు జనాభా పెరుగుతూ ఉంది. కాబట్టి జనాభా పెరుగుదల వలన, జనాభా విస్ఫోటనం వలన, జనాభా విజృంభణ వలన ఏర్పడే నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. రైట్. ఇక మరొక నిరుద్యోగాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. మూడవది కాలిక నిరుద్యోగం, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. మిత్రులారా, మీరు గమనిస్తున్నారు కాలిక నిరుద్యోగం. ఎస్, గమనించే ప్రయత్నం చేద్దాం. కాలిక నిరుద్యోగాన్ని ఎలా చెప్తారు, దాని మీనింగ్ ఏంటని మనం గమనించి చూస్తే, ముఖ్యంగా ఒక సంవత్సర కాలంలో కొన్ని నెలలు పని ఉండి మిగతా నెలలు పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. ఒక సంవత్సర కాలంలో 6 నెలలు పని ఉండి మిగతా నెలలు పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. ఒక సంవత్సర కాలంలో ఒక కాలంలో పని ఉండి మరి ఒక కాలంలో పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్గా పిలుస్తారు. మరి మనకున్న కాలాలు 3 కాలాలు: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. మీరు గమనిస్తే ఎండాకాలంలో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, వానాకాలంలో కొంతమందికి ఉపాధి దొరకదు.
వానాకాలంలో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, చలికాలంలో కొంతమందికి ఉపాధి దొరకదు. చలికాలంలో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఎండాకాలంలో కొంతమందికి ఉపాధి దొరకదు. మీరు గమనిస్తే ముఖ్యంగా ఏసీలకు డిమాండు, ఫ్రిడ్జ్లకు డిమాండు, కూలర్లకు డిమాండు, కూల్ డ్రింక్స్కి డిమాండు, జ్యూస్ బండ్లకు డిమాండు, సోడా బండ్లకు డిమాండు సమ్మర్లో వస్తుంది. మీరు గమనిస్తే సమ్మర్లో ఈ వ్యాపారాలు బాగా సాగుతూ ఉంటాయి. మళ్ళీ వానాకాలం వచ్చేసరికల్లా ఈ వ్యాపారాలన్నీ కూడా పడిపోయి సమాజంలో డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఉత్పత్తులకు గిరాకీ ఉండదు, కాబట్టి వాళ్ళకు పని దొరకదు. వానాకాలంలో గొడుగులు అమ్మేటటువంటి వారికి ఉపాధి లభిస్తుంది, గొడుగులు తయారు చేసే కంపెనీలకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి వానాకాలంలో గొడుగులు అమ్ముడుపోయేంత విధంగా చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ అమ్ముడుపోవు. కాబట్టి వారు కూడా నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఇక చలికాలంలో స్వెటర్లకు బాగా గిరాకీ ఉంటుంది. ఇప్పుడు మనం చలికాలంలో స్వెటర్ల వారికి మంచి డిమాండ్ ఉంటుంది, ఆ ఉత్పత్తులు బాగా అమ్ముడుపోవటం కూడా జరుగుతుంది. వారికి ఎండాకాలంలో ఆ ఉత్పత్తులకు గిరాకీ ఉండదు. మీరు గమనిస్తే ఎండాకాలం ఎవరైనా స్వెటర్ వేసుకొని తిరుగుతారా? మీరు ఒకసారి గమనించండి. అలా ఎవరైనా కనిపిస్తే మనం వాన్ని విచిత్రంగా చూస్తాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక కాలంలో పని ఉండి మరి ఒక కాలంలో పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. కాబట్టి కాలిక నిరుద్యోగం అనేది సీజన్గా ఏర్పడుతుంది. మీరు కొన్ని వ్యాపారాలను మీకు మీరుగా అనుకుంటే అది నిజంగా సీజన్ బిజినెసా నాన్ సీజనల్ బిజినెస్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు టీ వ్యాపారం ఉంది. టీ వ్యాపారం అనేది ముఖ్యంగా ఆ టీ వ్యాపారం చేసేటటువంటి వారికి కాలిక నిరుద్యోగం వర్తించదు. ఎందుకంటే టీ అనేది 365 రోజులు ప్రజలు భయంకరంగా తాగుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసండి, టీ అంటే జనాలు ముఖ్యంగా ప్రాణం అనేది చెప్పొచ్చు. కాబట్టి టీ వ్యాపారులకు 365 రోజులు డిమాండ్ ఉంటుంది. కాబట్టి వారికి కాలిక నిరుద్యోగం వర్తించదు. ఇక గమనించి చూస్తే పాల వ్యాపారులకు కూడా 365 రోజులు డిమాండ్ ఉంటుంది, వాళ్ళకు కూడా కాలిక నిరుద్యోగం వర్తించదు. మరి ఈ కాలిక నిరుద్యోగాన్ని భారత్లో ఎక్కువగా ఎవరు అనుభవిస్తారు సార్ అని మనం గమనించి చూస్తే ఫస్ట్ వన్ మెట్ట ప్రాంత రైతులు. మెట్ట ప్రాంత రైతులు అప్లాండ్ ఫార్మర్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా మనకున్న భూములు మాగాణి భూములు, మెట్ట భూములు. మాగాణి భూములకు సంవత్సరాంతం పంటలు పండుతూ ఉంటాయి, నీటిపారుదల వనరులు బాగుంటాయి. కానీ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు ఆ ప్రాంత రైతులకు వర్షాలపైనే డిపెండ్ అవుతారు. కాబట్టి వారికి వర్షాలు వచ్చినప్పుడే ఆ పంటలలో ఆ యొక్క పొలాలలో పంటలు పండుతూ ఉంటాయి, మిగతా కాలం అంతా వారు ఖాళీగా ఉంటారు. కాబట్టి మెట్ట ప్రాంత రైతులు సాధారణంగా ఈ రకమైన నిరుద్యోగాన్ని ఎక్కువగా అనుభవిస్తారు, కాలిక నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఇక రెండవది చెరకు ఫ్యాక్టరీ కార్మికులు. మీ అందరికీ తెలుసండి, చెరకు ఫ్యాక్టరీ కార్మికులు. భారతదేశంలో చెరకు ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుంది. చెరకు ఉత్పత్తి ఎప్పుడు వస్తే అప్పుడే ఫ్యాక్టరీలో కార్మికులకు పని లభిస్తుంది. కాబట్టి చెరకు ఉత్పత్తి లేనప్పుడు పని లభించదు. కాబట్టి వారు కూడా ఏ రకమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తారు, కాలిక నిరుద్యోగాన్ని అనుభవిస్తారు. ఇక 3 జనపనార జూట్ అంటాం. మీ అందరికీ తెలుసండి, జనపనార ఫ్యాక్టరీ కార్మికులు. ఈ జనపనార కూడా భారతదేశంలో ఉత్పత్తి క్రమంగా తగ్గింది, బాగా పడిపోయింది, కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది. కాబట్టి జనపనార వచ్చినప్పుడే వారికి పని ఉంటుంది, అలా మిగతా కాలం అంతా ఖాళీగా ఉంటారు. కాబట్టి వారు అనుభవించే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో ఒక కాలంలో పని ఉండి మరి ఒక కాలంలో పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. రైట్. ఇక మళ్ళీ మనం మరొక నిరుద్యోగాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. 4వది సంగృష్ట నిరుద్యోగం. దీనికే మరొక పేరు ఒరిపిడి, దీనికే మరొక పేరు ఒత్తిడి. గమనించే ప్రయత్నం చేద్దాం. సంగృష్ట నిరుద్యోగం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. మిత్రులారా, ఒక శ్రామికుడు ఒక రంగం నుండి మరొక రంగానికి, లేదా ఒక పరిశ్రమ నుండి మరొక పరిశ్రమకు, లేదా ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, లేదా
ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి, లేదా ఒక పని నుండి మరొక పనికి, లేదా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్న మధ్యకాలంలో తాత్కాలికంగా ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని సంగృష్ట నిరుద్యోగంగా పిలుస్తారు. మిత్రులారా, మీరు గమనించండి, సాధారణంగా ఏదైనా ఒక పనిలో ఒక శ్రామికుడు పనిచేస్తూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఒత్తిడి లాంటి పరిస్థితులు ఏర్పడినా, అతడికి ముఖ్యంగా పని గంటలు ఎక్కువ అనిపించినా, వేతనాలు తక్కువగా ఉన్నా, ఈ రకమైన కారణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయా శ్రామికులు చేస్తున్న పనిని వదిలివేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కొత్త ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కొద్ది రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఖాళీగా ఉండాల్సి వస్తే, ఆ సమయంలో, ఆ తాత్కాలిక సమయంలో కొత్త ఉద్యోగం వచ్చేంత వరకు, లభించేంత వరకు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని ఏ నిరుద్యోగం అంటారు? సంగృష్ట నిరుద్యోగంగా పిలుస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ గా పిలుస్తారు. ఇప్పుడు నల్గొండలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండు, అతడు ఇక్కడ వేతనాలు తక్కువ ఉన్నాయి, పని గంటలు ఎక్కువ ఉన్నాయి, ఒత్తిడికి గురైతూ ఉండు. ఖచ్చితంగా అతడు మంచి పని కోసం ప్రయత్నించాలి, మంచి పని కోసం వెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు చేస్తున్న ఉద్యోగం, నల్గొండలో చేస్తున్న ఉద్యోగం వదిలివేసి హైదరాబాద్కు వెళ్తాడు. మరి ఈయన హైదరాబాద్కు వెళ్ళగానే వెంటనే ఈయనకు రెడ్ కార్పెట్ వేసి, రాయరా, నీకోసమే చూస్తున్నాం, గ్రూప్ 1 కావాలన్నా, గ్రూప్ 2 కావాలన్నా, ఎస్ఐ కావాలన్నా అని ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగరు. ఈయనే కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోవాలి. మరి కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునేటటువంటి ఆ సందర్భంలో ఈయనకు నచ్చిన ఉద్యోగం, ఈయనకు పని గంటలు తక్కువ ఉన్న ఉద్యోగం, ఈయనకు వేతనాలు ఎక్కువ ఉన్న ఉద్యోగం, ఇవన్నీ లభించేసరికల్లా 2-3 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మరి ఆ సమయంలో, ఆ 2-3 నెలలో ఖాళీగా ఉన్నటువంటి సమయంలో, ఆ తాత్కాలిక పరిస్థితులలో ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని ఏ రకమైన నిరుద్యోగం అంటారు? సంగృష్ట నిరుద్యోగంగా పిలుస్తారు. ఇట్లా ఇదొక రకమైనటువంటి నిరుద్యోగం. రేపు ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి. ఒక శ్రామికుడు మెరుగైన ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ క్రింది ఏ రకమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తాడు? ఖచ్చితంగా మీరు ఆన్సర్ సంగృష్ట నిరుద్యోగానికే ఇవ్వాలి. కాబట్టి ఇట్లా మనం సంగృష్ట నిరుద్యోగాన్ని గురించి తెలుసుకుందాం. ఇక మరొక నిరుద్యోగాన్ని మనం గమనించి చూస్తే, ఎస్, ప్రచ్ఛన్న నిరుద్యోగం, డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రులారా, ఏదైనా ఒక రంగంలో మనకు 3 రంగాలు ఉన్నాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఏదైనా ఒక రంగంలో అవసరానికి మించిన వ్యక్తులు పనిచేస్తున్నట్లయితే, వారి నుండి ఎలాంటి అదనపు ఉత్పత్తి లేనట్లయితే, అక్కడ వారు అనుభవించే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తారు. మరొకసారి గమనిద్దాం. ఏదైనా ఒక రంగంలో అవసరానికి మించిన వ్యక్తులు పనిచేస్తున్నట్లయితే, వారి నుండి ఎలాంటి అదనపు ఉత్పత్తి లేనట్లయితే, అక్కడ వారు అనుభవించే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్ గా పిలుస్తారు.